ఈ ప్రాంతంలోనే పాస్పోర్ట్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాలన్న సంకల్పంతోనే హైదరాబాద్ శ్రీలింగపల్లి నియోజకవర్గంలో ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ మహానటుడిగా ఆనాటికి ఈనాటికి గుర్తుంటారని అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ₹2కే కిలో బియ్యాన్ని పంపిణీ చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. మహానాయకుడు, మహానటుడు, ఆనాటికి ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా మరవలేని మహానాయకుడు నందమూరి తారక రామారావు గారిని గర్వపడే విధంగా చెప్పుకోవటం సహజం. సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఆడపిల్లల పట్ల ఆస్తి హక్కు తీసుకొచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారి 102వ జన్మదినం సందర్భంగా కాంస్య విగ్రహం పెట్టి విగ్రహదాతలుగా, అభిమానులుగా, మిత్రులుగా, శ్రేయోభిలాషులుగా ఈరోజు కార్యక్రమం చేసుకున్నారంటే ఆ మహానుభావుడు చేసినటువంటి గొప్ప పనులు. మరి సినిమా రంగంలో చూసుకుంటే నిజ దేవుని రూపంలో కనిపించి, అలాగే రాజకీయ రంగంలో కూడా నిజమైన రాజకీయ నాయకుడిగా